పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా పవిత్ర సువిశేష ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేడు క్రీస్తు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటలు ఏమిటాయని మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఎవరైతే క్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచి వారి జీవితాన్ని ముందుకు నడుస్తూ ఉంటారో, వారి జీవితంలో అటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు 30దంతులుగాను 60దంతులుగాను 100అంతులుగాను పొందుతూ ఉంటారు. అటువంటి వారు ఏటి ఒడ్డున నాటబడేటువంటి మొక్కలాగా ఉంటారు. అంటే ఏటి ఒడ్డున నాటబడినటువంటి మొక్క ఎప్పుడూ కూడా పచ్చగా రెపరెపలాడుతూ సూర్యుని నుండి వచ్చేటువంటి ఆ వెలుగును పొందుతూ పుష్టిగా అది తన జీవితంలో ఎటువంటి చీకు చింత లేకుండా పెరుగుతూ ఉంటుంది. అదే విధముగా క్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వారు కూడా అదే రీతిలో జీవిస్తూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారని నేడు క్రీస్తు భగవానుడు సువిశేష పట్టణం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని చూసి, దావీదు కుమారా, మాపై కరుణ చూపుమని వారు ప్రాధేయపడుతున్నారు. దావీదు కుమారా అంటే క్రీస్తు భగవానుడా, మాపై దయచూపు అంటే మాలో ఉన్నటువంటి ఈ గుడ్డితన లోపం నుండి తీసివేయి, మా జీవితం అంతా కూడా అంధకారంలో ఉన్నాము అని ఒక విధమైనటువంటి వాయిస్తో ప్రభుని ప్రాధేయపడుతూ ఉన్నారు. ఒక భిక్షగాడు మన ఇంటి దగ్గరకు వచ్చి, అయా కొంచెం భిక్ష వేయండి అయా అని ఎత్తైతే దీనతతో అడుగుతూ ఉంటారో, అదే రీతిలో ఈ ఇరువురు గుడ్డివారు కూడా ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారా, మాపై దయచూపుమయ్యా అని ప్రాధేయపడినప్పుడు వీరిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గ్రహించి, వారిలో ఉన్నటువంటి ఆ దృష్టిని పొందాలి అనేటువంటి ఆశను గ్రహించి, ఆ కోరికను గ్రహించినటువంటి క్రీస్తు భగవానుడు ఆ ఇద్దరితో అంటున్నారు, నేను మీకు ఈ పని చేయగలనని మీరు విశ్వసిస్తూ ఉన్నారా అని ప్రశ్నించగా, అవును ప్రభు అని వారు క్షుణ్ణంగా పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు యేసు ప్రభు తన ఆస్తములతో వారి నేత్రములు తాకగానే వారు దృష్టిని పొంది ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయితే క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ క్రీస్తు ప్రభువే నాకు దైవం అని చెప్పేసి క్రీస్తు ప్రభుని కేంద్ర బృందముగా వారు గుర్తెరిగి మాటల్లోనూ ఆలోచనలోనూ క్రియల్లోనూ, అంటే మనసా వాచ కర్మణ, ఈ మూడిటిల్లోనూ ప్రభును నమ్మి విశ్వసించి ముందుకెళ్ళినటువంటి వాడు ఎంత పాతాళంలోనికి త్రొక్కబడినా కూడా క్రీస్తు ప్రభు తన చెయ్యి ఇచ్చి పైకి లాగి తన చెంత ఉంచుకుంటాడని నేటి సువిశేష పట్టణం మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నది. మన కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సమాజ జీవితంలో కావచ్చు, అనేక సార్లు మన విశ్వాసాన్ని కోల్పోయి నాకంటూ ఎవరు లేరు, ఏ దిక్కు లేరు అనేటువంటి ఆ గుడ్డితనంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఆ గుడ్డితనం నుండి మనకు బయటికి రావాలి అంటే, ఆ గుడ్డితనమును మనం తొలగిపోవాలి అంటే, ఈ లోకం అనేటువంటి ఈ అశాశ్వతమైనటువంటి లోకములో మనము ఒక శక్తివంతంగా ధైర్యవంతంగా జీవించి ముందుకు వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన అడుగుజాడలోకి మనం నడవాలి. అందుకని ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే, గుడ్డివారు మరి ఎన్నో సంవత్సరం పుట్టుకతో గుడ్డితనంతో ఉన్నటువంటి ఇరువురు కూడా ఆ గుడ్డితనాన్ని పోగొట్టారు. క్రీస్తు భగవానుడు ఆ గుడ్డితనములో ఉన్నటువంటి ఆ చీకటి, అంటే కమ్మి ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా దాదాపు రామారామి వారి జీవితము 75% మొత్తము కూడా చీకటితో గడిపి ఉన్నటువంటి వారి జీవితానికి దేవుడు నిండైనటువంటి వెలుగునంటే మనిషిని మనిషిగా చూసేటువంటి భాగ్యాన్ని వారికి దయచేశారు. ఆ మొట్టమొదటి మనిషిని చూసింది ఎవరయ్యా ఈ గుడ్డివారు అంటే
అదే జీవాన్ని ఇచ్చేటువంటి క్రీస్తు ప్రభు ముఖాన్ని వారు దర్శించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూడటానికి కళ్ళు ఉండవచ్చు, కానీ మనం అందరిలో చేసేటువంటి పనులు, ఆలోచనలోనూ, జీవించే జీవిత విధానములు, మరి అటువంటి జీవితం నుండి మనం విడుదల పొంది నిత్య జీవితము, కాంతివంతమైన జీవితము, సరాసరి ముఖాముఖి ప్రభుని దర్శించేటువంటి ఆ జీవితం మనకు కావాలంటే మనము క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో జీవించేటువంటి వారు ఎన్నడూ కూడా వారు క్రీస్తు ప్రభు నుండి గెంటివేయపడరు. ఎప్పుడు కూడా కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన రెక్కల మాటను మరుగుపరుచుకొని ఉంటుందో, అదే క్రీస్తు ప్రభు కూడా మనల్ని ఎప్పుడు కూడా చేయి విడవగా మనల్ని, మన పేరుని తన అరచేతిలో చెక్కుకొని నా బిడ్డ అనేటువంటి ఆ దైవ స్వభావంతోనూ సోదర స్వభావంతో మనం హత్తుకునేటువంటి దేవుడని మనం విశ్వసించాలని నేటి సువిశేష పట్టణం మనకు తెలియపరుస్తుంది. కనుక ఒకవేళ మనలో ఉన్నట్టు స్వార్థము ద్వారా, ఇతర తలంపుల ద్వారా, గుడ్డితనంతో మనం జీవించి ఈ లోకానికి, ఈ లోక ఆశలకు, ఈ జీవిత విధానానికి మనము ఆకర్షణీయమైతే ఇప్పటి నుండి ఆ గుడ్డివారు ఏ విధంగా అయితే దృష్టిని పొంది దేవుని చూడగలిగి సంతోషంతో, ఆనందంతో కేరింతలు పట్టి ఉన్నారో, అదే శక్తిని ప్రభు మనకు దయచేయాలని, మరి ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో ప్రభుని దర్శించి ఆయన మన హృదయంలో ఆహ్వానించేటువంటి దైవ కృపను, శక్తిని మనం పొందాలని, దానికి తగినటువంటి ప్రిపరేషన్ను కూడా మనము పొందేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.